నమస్కారం. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, విద్యార్థులు ఏమన్నా అన్యాయంగా ప్రవర్తించారా? విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం, వారి విద్య కోసం, వారి భవిష్యత్తు కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. అలాంటి విద్యార్థులు 2 రోజులుగా జంతర్ మంతర్లో సామరస్యంగా ధర్నా నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉసుగొల్పి లాఠీ చార్జ్ చేసి రక్తపాతం సృష్టించడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన విద్యార్థులు, యువకులే భారతదేశానికి రాబో తరాలకు సంపద. అలాంటి విద్యార్థులను, యువతను మీరు ఈ విధంగా కష్టపెడుతున్నారంటే, ఈ విధంగా మీరు దుష్ప్రవర్తన చేస్తున్నారంటే మీకు దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంది? దేశానికి గర్వకారణమైనటువంటి యువతను మీరు అణగదొక్కే ప్రయత్నం చేయడం ఏమనే మాత్రం భావ్యం కాదు. మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉండేది ఎవరు చూడలేదనుకుంటున్నారు. కనీసం అక్కడున్న వేల మంది పోలీసులలో, సిఆర్పిఎఫ్ జవాన్లలో కొంతమంది ఇతర వ్యక్తులు వచ్చి, అది బీజేపీ ప్రభుత్వమే లోపలికి వచ్చి వాళ్ళ దగ్గర లోగోలు కానీ, వాళ్ళకి పేర్లు కానీ, సింబళ్ళు కానీ ఎలాంటివి లేని కాకి దుస్తులు ధరించుకొని వచ్చిన అక్కడి డ్రెస్సుల్లో వచ్చిన వాళ్ళు రాళ్ళు రువ్వడం, అది విద్యార్థుల మీదకి నెపం మోగడం, ఇది చూస్తూ ఉంటే మన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. వెంటనే ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరి గత కొద్ది రోజులుగా యువత, భారతదేశం యావత్తు యువత ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉంది. దానికే ఏమనే మాత్రం స్పందించని కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని వెనక్కి వేసుకొని రావడం కాక ఇంతటి దుర్మార్గానికి ఒడిగడుతూ ఉంది. మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతి పని భారతదేశం యావత్తు ప్రజలు కానీ, యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వెనకబడిన తరగతులు కానీ ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. ఇది మీకు చాలా దగ్గరలోనే ఇది ఇంకా ఉధృతమవుతుంది. ఏమనే మాత్రం మీరు దీని మీద తాత్సారం చేసే అవసరం లేదు. దీనికి సంఘీభావంగా మా నాయకుడు, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు నిన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా ఈ ధర్నాలో సంఘీభావంగా తెలియజేస్తూ ప్రధానమంత్రిని వివరణ కోరేదానికి ఇంటి దగ్గరికి పోయి ధర్నా నిర్వహిస్తే, ఇంటి దగ్గర నిలబడితే విచక్షణారహితంగా పోలీస్ జులుం చేసింది. రాహుల్ గాంధీ గారిని రక్తం కారే విధంగా కొట్టడం, దీన్ని మేము ఏమనే మాత్రం సహించబోం. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు కాబోయే ప్రధానమంత్రినే ఈ విధంగా చేస్తున్నారంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో భారతదేశంలో అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటు ఇతర నేపాల్ ఇలాంటి దేశాలలో జరిగిన యువత ఉధృతంగా ఏ విధంగా అయితే పెళ్ళుబికిందో అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో మొదలైంది. మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి చెడు కాలం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ బలవంతాన్ని వెంటనే నిలిపేయాల. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ కేంద్ర మంత్రిగా ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలా. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా కొట్టినందుకు ప్రధానమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా. ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే మేము కూడా పెద్ద ఎత్తున దేశం యావత్తు జరిగే ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మీ మెడలు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.